హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా పెళ్లి రోజుని మేము అద్దెగిరికి వచ్చినాము. ఈ గుడి ఎక్కడుందంటే తానంపల్లి మండలం, చిత్తూరు జిల్లా, అరకొండ అని మీరు వినే ఉంటారు. ఒక చిన్న టౌన్, ఆ టౌన్ పక్కలో ఉంది ఫ్రెండ్స్. అద్దెగిరి అంటే ఆంజనేయ స్వామి ఉత్తరాభిముఖంతో ఉంటాడు. రావణాసురునికి శ్రీరామచంద్రమూర్తికి యుద్ధం జరిగినప్పుడు, అదే సీతమ్మ వారిని ఎత్తుకుపోయినాడు కదా. యుద్ధం జరిగిన సమయంలో ఇంద్రజిత్తు అనే ఒక ఆయన నుంచి బాణం వేస్తే ఆ బాణం వచ్చి లక్ష్మణ స్వామికి తగులుతుంది. తగిలినప్పుడు ఆయన ఏమవుతాడంటే మూర్చిపోతాడు. సుసేనుడు అనే ఒక వైద్యుడు ఏం చేస్తాడంటే వచ్చి చూసి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ సంజీవని పుల్లు ఉంటుంది, దాన్ని చేస్తే నేను ఈయనకి నయం చేస్తాను అంటాడు. శ్రీరామచంద్రుడు చెప్తాడు, తొందరగా ఎవరు వెళ్తారంటే ఆంజనేయ స్వామి అనుకొని, ఆంజనేయ నువ్వు వెళ్ళు అంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అంటూని అట్లే గాలిలోకి ఎగతాడు. ఎగురుకుంటూ పోయి సంజీవిని పర్వతం కాడికి వెళ్తాడు. సంజీవిని పర్వతం కాడికి పోయినప్పుడు ఏమవుతుంది, ఆయనకి సంజీవిని పుల్ల అర్థం కాలేదు, ఇది సంజీవిని పుల్ల అనేసి. సరే, ఆయన సంజీవిని పర్వతమే తీసుకుని వచ్చేసినాడు. తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే స్పీడ్ ఎక్కువగా వస్తాను, తొందరగా వెళ్ళి మనం ఇవ్వాలి, లక్ష్మణస్వామి ప్రాణంకి ప్రమాదం కదా అని చెప్పి తొందరగా వచ్చేటప్పుడు ఏమైందంటే సగం కొండ ఇరిగి పడిపోయింది. దాన్ని తెలుగులో వచ్చి కొండను గిరి అంటారు కదా, అర్ధగిరి అని అయిపోయింది. అర్ధం కొండ పడిపోయింది, అర్ధగిరి అని అయిపోయింది. వచ్చినాడు, దాన్ని తెచ్చిచ్చినాడు, లక్ష్మణస్వామికి వైద్యం చేసినాడు. ఆయనైతే బాగానే ఉన్నాడు. ఆ అర్ధగిరి కొండ ఏమైందంటే ఫ్రెండ్స్, తెలుగులో దాన్ని అరకొండ అంటారు. దాని పక్కలో ఉన్న టౌన్ దాన్ని ఇప్పుడు అరకొండగా దానికి పేరు పెట్టి, అంటే దానివల్లే పక్కలో ఉండే టౌన్కి కూడా పేరు వచ్చింది. ఆ సంజీవిని పర్వతం సగం విడిగి పడింది కదా, దాంట్లో వచ్చి ఒక పుష్కరిణి తయారైంది, అదే కోనేరుకు తయారైంది. ఆ కోనేరులో చుట్టుపక్కల చెట్లు, మట్టి, చాలా ఔషధ గుణాలు ఉంటాయి వాటిలో. వాటి మీద పడే నీళ్ళంతా వచ్చి ఆ కోనేరులో చేరుతుంది కాబట్టి దాంట్లో మంచి ఔషధాలు ఉన్నాయి. ఆ కోనేరులో ఉండే నీళ్ళలో ఆ కొండపైన దేవతలంతా తిరగాడుతూ ఉన్నారంట. కాబట్టి ఆ కొండకు మంచి విశిష్టత ఉండదు ఫ్రెండ్స్. ఆ నీరుని వచ్చి మనము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరం కాదు 2 సంవత్సరాలు పెట్టుకున్నా నీరు స్మెల్ రావు, పాచిపట్టవు. అంత మంచి నీరు అది. ఇన్ని రోజులు మనం ఇంట్లో పెట్టుకున్నా నీరు చెడు, ఫ్రిడ్జ్లో పెట్టాలని అంత ఏమనుకుంటే లేదు. దాన్ని మనం ఒక తీర్థంగా అప్పుడప్పుడు ఇంట్లో చల్లుకోవడము, ఆరోగ్యం బాగాలేనప్పుడు తాగడము. అక్కడ మట్టి, ఆ మట్టిని తీసి ఒళ్ళంతా రుద్దుకుంటే స్కిన్ అలర్జీస్ ఉంటుంది చూడు, అదే కోనేరు, అదే అక్కడ చూడండి, అవే తాగడానికి నీళ్ళు కోనేరులో నుంచి పైపు పెట్టినారు ఆడ. ఆ స్కిన్ అలర్జీస్ అంతా పోతాయి ఆ పూసుకుంటే, ఆ మట్టి పూసుకుంటే. అప్పుడు ఏం చేసినారంటే అన్ని చోట్ల తూర్పు ముఖంతోనే ఉంటాడు దేవుడు. అప్పుడు